ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఇప్పుడు చాలా కామన్ గా మనం వింటున్న కొన్ని పదార్థాలు గ్లూటాథయోన్ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల శరీరం అంతా ఒక నెల రోజుల్లో అసలు ఎక్కడో కలర్ మారిపోయింది అన్నట్టు మనకి యాడ్స్ కనిపిస్తున్నాయి. గ్లూటాథయోన్ నిజంగా పనిచేస్తుందండి? గ్లూటాథయోన్ కూడా ఒక టైప్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్ అండి. సో అదేం చేస్తుందంటే మన బాడీలో మెలనిన్ని కలర్ మారుస్తుంది అంతే. మనం ఇండియన్స్ వీ హ్యావ్ అ టైప్ ఆఫ్ మెలనిన్, ఓకే, అది మనం కొంచెం బ్రౌన్ స్కిన్ కలర్ ఉంటాం. సో ఫారెన్ పీపుల్కి ఏంటంటే కొంచెం అనదర్ టైప్ ఆఫ్ మెలనిన్ ఉంటుంది, అది కొంచెం లైటర్ స్కిన్ టోన్ ఇస్తుంది. సో గ్లూటాథయోన్ ఏం చేస్తుందంటే ఆ లైటర్ మెలనిన్ ఇంక్రీజ్ చేస్తుంది. సో అది వాడే కొద్దీ మనం యూజువల్గా కొంచెం లైట్ అవుతాము అనేది నమ్మకం అనమాట. రైట్. సో బట్ మెయిన్గా దాని పని ఏంటి, ఇట్స్ అన్ యాంటీ ఆక్సిడెంట్. సో ఇట్ హెల్ప్స్, మీ బాడీకి యాంటీ ఆక్సిడెంట్ లాగా హెల్ప్ అవుతుంది అంతే. దానివల్ల ఇతరత్ర మంచి బెనిఫిట్స్ కూడా ఉన్నాయని వింటున్నాము. అంటే డెఫినెట్ యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల ఉన్న బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. రైట్. అంటే స్కిన్ రిజువినేట్ అవుతుంది. స్కిన్ లోనే కాదు, బాడీ, లివర్ ఆల్సో. ఏమైనా టాక్సిక్ రాడికల్స్ ఉంటే అవి వెళ్ళిపోయి లివర్ మళ్ళీ బాగా పనిచేస్తుంది అట్లా. అంటే దీని వల్ల ఉన్న డిసీజెస్ అన్ని పోతాయని నేను చెప్పలేం కానీ కొంతవరకు ఆఫ్సెట్ చేస్తుంది మనకి జరిగిన డ్యామేజ్. ఇప్పుడు మనం తినే ఫుడ్, జంక్ ఫుడ్, ఆల్కహాల్, ఇవన్నీ దే ఆల్ కాజ్ డ్యామేజ్ టు అవర్ బాడీ ఆర్గన్స్. సో ఆ డ్యామేజ్ ని ఫ్రీ రాడికల్స్ అంటాం మనం. అవును. ఆ ఫ్రీ రాడికల్స్ ని తగ్గించడానికి యాంటీ ఆక్సిడెంట్ లాగా గ్లూటాథయోన్ పనిచేస్తుంది. నిజానికి క్యాన్సర్ లో రేడియేషన్ థెరపీ తర్వాత గ్లూటాథయోన్ ట్రై చేస్తే ఇది వైటనింగ్ అనే ఒక సైడ్ ఎఫెక్ట్ కూడా ఉందని చెప్పి కనుగొని తర్వాత ఇట్ బికేమ్ సడన్లీ వెరీ పాపులర్. గ్లూటాథయోన్ లో టాపికల్ గా మనకి ఇంజెక్షన్స్ తీసుకోవడం, అంటే స్కిన్ లో కూడా ఇంజెక్షన్స్ ఇవ్వడం అనేది ఇతర దేశాల్లో ఇట్ ఈస్ బీయింగ్ డన్. మనకి ఇస్ ఇట్ FDA అప్రూవ్డ్? ఇట్ ఈస్ నాట్ FDA అప్రూవ్డ్, దేనికి లేదు గ్లూటాథయోన్. బట్ ఉన్న వాటిల్లో IV గ్లూటాథయోన్ బాగా పనిచేస్తుంది. అంటే ఫర్ స్కిన్ వైట్నింగ్ ఆర్ ఎనీథింగ్ దాన్ని అబ్జార్బ్ అవ్వడానికి IV గ్లూటాథయోనే బెటర్. బికాస్ ఓరల్గా మనం తీసుకునేది ఆర్ స్కిన్ పైన పెట్టేది ఆర్ స్కిన్ పైన ఇంజెక్ట్ చేసేది అబ్జార్ప్షన్ చాలా తక్కువ ఉంటుంది. రైట్. ఓకే, స్కిన్ పైన పెట్టేది ఎప్పుడు కూడా అబ్జార్ప్షన్ తక్కువ ఉంటుంది. ఓరల్ గా తీసుకోవడం అనేది బెటర్ అంటారు. ఓరల్గా కూడా, అంటే ఓరల్గా అంటే ఫస్ట్ పాస్ మెటబాలిజం అని ఉంటుంది. సో అది మనం తీసుకునే ప్రతి ఫుడ్ మొత్తం అబ్జర్వ్ అవ్వదు కదా, అట్లా గ్లూటాథయోన్ కూడా చాలా వరకు అబ్జర్వ్ అవ్వదు. సో అందుకని IV గ్లూటాథయోన్ బెటర్ ఉన్న వాటిల్లో. రైట్. అంటే సహజంగా ఏంటంటే మనకి డార్కర్ స్కిన్ని మనం యాక్సెప్ట్ చేయకపోవడం అనే ఒక సోషియలాజికల్ కాన్సెప్ట్ నుంచి వచ్చిన ఇవన్నీ. సో మీరు ఒక కాస్మెటాలజిస్ట్గా అండ్ ఆల్సో యాజ్ అ క్లినిషియన్ ఎలా బ్యాలెన్స్ చేస్తారు, అంటే ఇన్ అడ్వైజింగ్ ఎవరు తీసుకోవచ్చు ఎవరు తీసుకోకూడదని? ఇప్పుడు రైట్ నౌ ఇది చాలా అయిపోయింది. అందరూ వచ్చి స్కిన్ లైట్నింగ్ ట్రీట్మెంట్స్ అడుగుతున్నారు. ఇంతకు ముందులాగా లేదు. ఇంతకు ముందు స్టార్టింగ్ ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్లో ఐ హ్యావెంట్ సీన్ ఇన్ ది కేసెస్ ఫర్ స్కిన్ వైట్నింగ్. అదే వాళ్ళు వచ్చి అంటే లైట్నింగ్ కోసం అడిగినప్పుడు ఐ టెల్ దమ్ ఏం కోర్స్ ఉంటుంది, ఏం చేయొచ్చు అని. కానీ ఏంటంటే వీ హ్యావ్ టు కౌన్సిల్ దమ్ దట్ ఏం చేసినా కానీ మనం ముందు కలర్ కంటే ఎక్కువ కలర్ అయితే రాలేం. సహజంగా అంటే మనకి పొల్యూషన్ వల్ల కానీ ఇతరత్ర కారణాల వల్ల కొంత డార్కెన్ అయితే దాన్ని ఆఫ్సెట్ చేయడానికి కొంత పనిచేస్తుంది తప్ప మన కలర్ని మించి వేరే కలర్ వచ్చేయడం అనేది మామూలుగా జరగదు. రైట్.